జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. చూసారా అత్తయ్య, ఆ పిల్ల విశాలాక్షి మా అక్క బావగారికే కాదు, పరాయివాడైన జీవానికి కూడా మేలు చేసింది. మీకు మాత్రం చెయ్యి పడిపోయినా ఏమివ్వకుండా వెళ్ళిపోయింది. ఏమివ్వాలనంటావ్? నిమ్మకాయ, వంకాయ, టెంకాయ ఇచ్చినా నెత్తికేసి కొట్టుకోవాలత్తయ్యా. అంతకు మించి ఏం చేస్తారు పాపం? నాకిలా అయినందుకు మీ అందరికీ తమాషాగా ఉందనుకుంటా. అమ్మా, అలా అనుకోకు. నీలం రంగు ఉంగరం తొడిగావు కదా, కంకణం వేసుకున్నావు. త్వరలోనే నీకు నయం అవుతుంది. ముఖ్యంగా గాడిద చుచ్చుని లాగించేస్తుంది కదా. చిచ్చి, అస్తమానం గుర్తు చేయకు హాసిని. పరిష్కారాన్ని తలుచుకుంటే కంట్లో కారం పడ్డట్టు మొహం అలా పెడతావేంటే కసి? చాలే పిన్ని, కసినడం దేనికి? వచ్చిన వాళ్ళని అనాలి. ఎందుకంటావ్? సంబంధం లేని వాడికి చెయ్యొచ్చిందని సంబరంగా చెప్పుకోవడానికొచ్చారు. ఇప్పుడు అత్తయ్యకి చెయ్యి పడిపోయిందని బయటికి వెళ్ళి 100 మందికి చెప్పుకుంటారు. మన పరువు తీయడానికి కాకపోతే ఎందుకొచ్చినట్టంట? పొరబడ్డావమ్మా. మేం వచ్చింది నైనమ్మకి చీర పెట్టడానికి. చీర? అవునమ్మా, నైనమ్మ జార విడిచిన మహిమగల నిమ్మకాయ వల్లనే తనకి మేలు జరిగిందని చలనం వచ్చిన చీరతోనే సోదరభావంతో ఆమెకు చీర పెడతానని మారాన్ చేశాడు. చంటి పిల్లని ఎత్తుకుపోయినాడు, చంటి పిల్లల్లా బెట్టు చేశాడంట. మొగుడు గారు ఎందుకో మూతి ముడుచుకుంటున్నట్టున్నారు? చీర మీకు పెట్టడం లేదనా? ఏయ్, మూతి మీద గుద్దుతానేమనుకున్నావు? వరండాలోకి రండి, బాక్సింగ్ చేద్దాం. రావే, తేల్చేసుకుందాం. రండి. అన్నయ్య, ఏంటిది చిన్నపిల్లల్లా? అరే, ఎలా మాట్లాడుతుందో విన్నావు కదా? వదిన అలాగే మాట్లాడుతుందని నీకు తెలుసు కదా. వల్లభ, కాసేపు సైలెంట్గా ఉండు. ఈ తంతు పూర్తవని. జీవం, సంచిలోనే చీర, ఆకు, ఒక్క, పళ్ళు, పూలు ఉన్నాయి. నైనమ్మకివ్వు. ఎందుకన్నా ఇవన్నీ? చెయ్యి పనిచేస్తున్నందుకు కాకపోయినా నన్ను అన్నా అందుకైనా ఇవ్వని అని అంటున్నాడమ్మా. శాస్త్రి గారికి మోగ భాష బాగానే అర్థమవుతుందే. నీకెంతమంది చెప్పినా అర్థం కాదు కదా. మళ్ళీ మీరు దెబ్బలాట మొదలెట్టకండలుడు. మంచివాడిగా మారిన వాడిని మంచి పని చేయనిద్దాం ముందు. అలాగే అత్తయ్య. వదినా, కాదనకుండా తీసుకోండి. ఒకరిద్దరు తప్ప అందరూ సంతోషిస్తారు. బాబుగారు, నైని, హ్యాపీగా తీసుకో. ఇవన్నా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.